నమస్కారం. మనలో అంటే మన ఆత్మలో ఎంత శక్తి దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించామా? ఈరోజు మనం ఆత్మ యొక్క ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. అది తన పరిమితులను దాటుకుని తన నిజమైన అపారమైన శక్తిని ఎలా వెలికితీస్తుందో చూద్దాం. సరే, ఓ ప్రశ్నతో మొదలు పెడదాం. మనం ఆత్మ అంటాం కదా, మరి దాని అసలు స్వరూపం, దానిలో దాగున్న ఆ శక్తి గురించి మనకు నిజంగా తెలుసా? లేక మనం కేవలం దాని పైపొరను మాత్రమే చూస్తూ అసలైన శక్తిని గమనించడం లేదా? ఈ విషయం అర్థం చేసుకోవాలంటే ముందు మనం రెండు ప్రపంచాల గురించి తెలుసుకోవాలి. ఈ రెండు రంగాలే ఆత్మ యొక్క ప్రయాణాన్ని నిర్దేశిస్తాయన్నమాట. మొదటిది హద్దు, అంటే ఒక లిమిట్ ఉన్నదనమాట. మనం చూసే, తాకే, అనుభూతి చెందే ఈ ప్రపంచమంతా ఇదే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచతత్వాలతో తయారైన మన భౌతిక ప్రపంచం. ఆ తర్వాత వస్తుంది బేహద్, అంటే అన్లిమిటెడ్, హద్దులు లేనిది. మన ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉన్న ఒక సర్వోన్నతమైన రాజ్యం. అదే అసలైన, అంతిమ వాస్తవికత. ఇప్పుడు ఈ రెండు వేర్వేరు ప్రపంచాల్లో రెండు రకాల ఆత్మలుంటాయి. అవేంటో, వాటి మధ్య తేడాలేంటో చూద్దాం. అప్పుడే ఈ కథ మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, ఒకవైపు హద్దు ఆత్మ. ఇది పంచతత్వాలతో తయారై ఈ భౌతిక ప్రపంచంలోనే మునిగిపోయి ఉంటుంది. దానికి ఉన్నత సత్యం మీద పెద్దగా ఆసక్తి ఉండదు. మరోవైపు బేహదాత్మ ఉంది. ఇది పరంలైట్ అనే ఒక దివ్యమైన కాంతితో తయారైంది. ఇది ఎప్పుడూ విశ్వకల్యాణం కోసం ఉన్నత జ్ఞానాన్ని వెతుకుతూనే ఉంటుంది. ఇక దాని శక్తి, అబ్బా! చెప్పాలంటే ట్రిలియన్ల సూర్యుల శక్తి కూడా దాని ముందు తక్కువే. అంత పవర్ఫుల్ అన్మాట. మరి ఎంత శక్తి ఉన్నప్పుడు ఆ బేహద్ ఆత్మ పవర్ మనకెందుకు అనుభవంలోకి రావడం లేదు? దీనికి కారణం ఆవరణాలు, అంటే దాన్ని కప్పి ఉంచే పొరలన్నమాట. ఇవే ఆత్మ యొక్క నిజమైన శక్తి బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయి. సరే, ముందుగా హద్దు ఆత్మను తీసుకుందాం. దానిమీద 5 పొరలుంటాయంట. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఏ పంచతత్వాలతో అయితే ఈ ఆత్మ తయారైందో అవే దాన్ని కప్పేసి బంధిస్తున్నాయి. విచిత్రంగా ఉంది కదూ? దేనితో అయితే అది పుట్టిందో అదే దాన్ని కట్టిపడేస్తోంది. ఇక బేహద్ ఆత్మ విషయానికొస్తే ఇక్కడ విషయం ఇంకాస్త డీప్గా ఉంటుంది. దానిమీద 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 పొరలున్నాయి. చూశారా? మామూలు 5 తత్వాలతో పాటు వాటికి పైన పరం తత్వాలు, ఇంకా పరం లైట్ లాంటి అదనపు ఉన్నతమైన పొరలుంటాయన్నమాట. అందుకే దాని అసలైన అద్భుతమైన శక్తి అంతా ఈ పొరల కింద ఒక నిధిలా దాగి ఉంది. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం కదా, మరి పరిష్కారమేంటి? ఈ పొరల కింద నిద్రపోతున్న అపారమైన శక్తిని ఎలా బయటకు తీసుకురావాలి? ఇది మనల్ని అసలైన ప్రశ్నకు తీసుకువస్తుంది. ఆత్మ ఈ పొరలను ఛేదించుకుని తన అసలు శక్తిని తిరిగి ఎలా పొందగలదు? దీనికి సమాధానం మనకు గీతలోనే దొరుకుతుంది. అక్కడ ఏం చెప్పారంటే, ఈ శరీరాన్ని, దాని తాత్కాలిక బంధాలను మర్చిపో, పరమాత్మనైన నన్ను గుర్తుంచుకో అని. సింపుల్గా చెప్పాలంటే, మనం ఈ దేహం కన్నా అతీతమైన వాళ్లమని గుర్తుంచుకోవడమే ఆ శక్తిని మేల్కొల్పడానికి అసలైన తాళం చెవి. దీన్నే ఆచరణలో పెట్టే మార్గాన్ని కర్మయోగి మార్గం అంటారు. అంటే ఎప్పుడూ ఆత్మచైతన్యంతో ఉండటానికి ప్రయత్నించాలి. మన బుద్ధిని ఈ భౌతిక ప్రపంచం నుండి వేరుచేసి దాని నేరుగా ఆ బేహద్ శక్తి కేంద్రంతో కనెక్ట్ చేయాలి. ఆ కనెక్షన్ ద్వారా మనలో నిద్రపోతున్న బేహద్ శక్తులను మేల్కొల్పడానికి అవసరమైన పవర్ని డ్రా చేసుకోవాలి. అలా మనం ఈ ప్రయాణంలో చివరి ఘట్టానికి వచ్చేశాం. ఈ మొత్తం ప్రక్రియను ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన ఉదాహరణతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. చూడండి, ఒక పెద్ద దీపాన్ని వెలిగించడానికి మనకు మంటలు కొండక్కర్లేదు కదా, ఒక చిన్న నిప్పురవ్వ చాలు. సరిగ్గా అలాగే ఒక్కసారి మనం మన ఆత్మజ్యోతిని వెలిగించగలిగితే చాలు. ఆ ఒక్క వెలుగు దాని చుట్టూ ఉన్న అన్ని పొరల్ని సులభంగా కాల్చేస్తుంది. ఆ పొరలన్నీ పోయినప్పుడు ఏమవుతుంది? ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. అది తన అసలైన, నిజమైన, సర్వశక్తిమంతమైన రూపంలోకి తిరిగి వస్తుంది. అప్పుడు పరిమితం నుండి అపరిమితం వైపు సాగిన దాని ప్రయాణం పూర్తవుతుంది. కాబట్టి అసలైన ప్రశ్న ఇదే: మనలో ఉన్న ఆ అంతర్గత కాంతిని మేల్కొలపడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ ప్రయాణాన్ని మొదలుపెడదామా?